గా వచ్చేటట్టు, ఆదాయ వనరులు సక్రమంగా ఉండేటట్టు, అట్లాగే జీతాలు దాని లోపే ఉండేటట్టు చూసుకుంటే, అంటే వచ్చే ఆదాయం, పోయే ఖర్చు. పోను డబ్బులు మిగిలితే రెవెన్యూ మిగులు. డబ్బులు తగ్గితే రెవెన్యూ లోటు. భారతదేశంలో అతిపెద్ద రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 46,000 కోట్ల దాకా రెవెన్యూ లోటు ఉంది. అంటే ఆదాయానికి మించి ఖర్చులే కాదు, అప్పులు చేసినా కూడా చాలనంతుంది. దాంతో పని చేయడానికి, అడుగు వేయడానికి కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు రెవెన్యూ మిగులు రాష్ట్రాలుగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు రెవెన్యూ లోటు రాష్ట్రం, ఇవాళ రెవెన్యూ మిగులుతో ఉంది. దాదాపు 15,000 కోట్ల పైన రెవెన్యూ మిగిలింది. రేపు ఎలక్షన్స్ టైంకి సంక్షేమ పథకాలు ప్రకటించడం సులభం. అట్లాగే మహారాష్ట్ర రెవెన్యూ మిగులుతోంది. అందుకని అక్కడ లాడ్లీ బహీన యోజన అనేటటువంటిది మహిళలకి డబ్బులు ఇచ్చే పథకాన్ని పెట్టగలిగారు. మధ్యప్రదేశ్ ఇప్పుడు అట్లాంటి మిగులు బడ్జెట్లోనే ఉంది. అది కూడా ఇప్పుడు మిగులు బడ్జెట్లోకి చేరింది. అంటే మిగులు రెవెన్యూలోకి, మిగులు బడ్జెట్ కాదు, రెవెన్యూలోకి చేరింది. కాబట్టి రెవెన్యూ ఆదాయం ఉంది కాబట్టి అక్కడ కూడా సంక్షేమ పథకాలకు గుజరాత్ అట్లాగే ఉంది. మిగతా రాష్ట్రాలను కూడా డెవలప్ చేసుకునేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.